హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి అందమైన పోస్టర్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఈ విధంగా వితిన్ ఏ మినిట్లోనే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇస్తే గూగుల్ జెమినీ ఇలా క్రియేట్ చేస్తుంది. సింపుల్గా చెప్తాను. జెమినీ గురించి కొత్త విషయాలు కూడా చెప్తాను. వీడియోని పూర్తిగా చూస్తే మీకు చాలా విషయాలు అయితే నేర్చుకుంటారు. మీకు డిస్క్రిప్షన్లో జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. లైక్ చేసి చూడండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. లైక్ చేసిన వాళ్ళకి హైప్ అనే ఆప్షన్ చూపిస్తుంది. హైప్ చేయండి అబ్బా, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, డిస్క్రిప్షన్లో జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది, ఇదే ప్రాంప్ట్. టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర లేకపోతే యాప్ స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో జెమినీ అని సెర్చ్ చేస్తే వస్తుంది, చేసుకోండి. జెమినీ యాప్ని ఓపెన్ చేసి కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి పైకి వెళ్తే ఇక్కడ మహీంద్ర అనే నేమ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ తీసేసి మీ నేమ్ రాసుకోండి. ఓకే, మళ్ళీ పైకి వెళ్తే మహి అని ఉంటుంది. ఇక్కడ కూడా తీసేసి ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. ఇలా రాసుకొని సెండ్ చేయండి. ఇప్పుడు ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. జెమినీ గురించి చెప్తాను. జెమినీ అనేది ఒక ఏఐ కాబట్టి చాలాసార్లు తప్పులు చేస్తుంది. తప్పు చేసినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అదే ప్రాంప్ట్ అదే ఫోటోతో మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయండి అదే యాప్లో. అప్పుడు ఏమవుతుందంటే అవుట్పుట్ మారుతుంది. రెండో విషయం వచ్చేసి, మీరు ఇచ్చే ఫోటో ఎప్పుడు కూడా పూర్తి ఫోటో అయి ఉండకూడదు, ఇద్దరు ముగ్గురితో కలిసి అయి ఉండకూడదు, లైటింగ్ తక్కువ ఉన్నది, ఫేస్ కనిపించింది, బ్లర్ అయింది, పిక్సెల్ డివైడ్ అయింది అవ్వకూడదు. ఫేసు హెయిర్ నీట్గా దగ్గరే కనిపించేలా ఒక సెల్ఫీ తీసుకొని ఇచ్చినా కూడా అవుట్పుట్ అందంగా వస్తుంది. అది గుర్తుంచుకోండి. ఇది చేస్తే అవుట్పుట్ మాత్రం చాలా అందంగా వస్తుంది. మనం చూడండి, అలా ఇచ్చాము, ఇలా క్రియేట్ చేసింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా. ఎప్పుడు ఇదే మోడల్ వస్తుందంటే ఎప్పుడు ఇదే రాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైలు మారుతూ ఉంటుంది, డిఫరెంట్గా. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఇలా ఇచ్చాము, ఇప్పుడు ఇలా క్రియేట్ చేసింది. ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ.